ఇల్లు లేదు, పొలాలు లేవు, ఏమీ లేవు. మేము అద్దె పక్కన ఉండాల్సి వస్తుంది. అద్దెలో ఏమో పోండి ఖాళీ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు రావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. నాకు పాప ఎంత బతకాలి, ఏం చేయాలి? అందరికి చెప్పా కూడా, నీళ్ళని కూడా ఇచ్చా కూడా నేను. అసలు ఆదుకునే వాళ్ళే లేరు అసలు. నాకు పాప కూడా వికలాంగులు, పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్ట సాదుకోవాలి, ఎట్ట పెంచుకోవాలి, ఎట్ట చేయాలి? మాలాంటి ఇల్లు ఇప్పిద్దామని లేదు అసలు. ఎక్కడికెక్కడ తిరిగా నేను చదువుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్, మరి కోదాక మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టి అప్లికేషన్. అవన్నీ నా కార్డు పనులు కూడా ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు లేరనమాట.